హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడ్ చికెన్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అది ఎలా అలా చాలా రోజులకు చేస్తున్నాను చికెన్. సో ఓకే, గ్రేవీ అవి ఎక్కువైపోతున్నాయి కదా, సో అందుకోసం ఈసారి ఫ్రైడ్ చికెన్ చూస్తున్నాను. చూసేయండి. సో నార్మల్గా ఫ్రై చేసుకోవాలి, జస్ట్ ఇట్లా పొడిగా తినాలి, చికెన్ మంచిగా ఉంటుంది అంటే. సో కడాయి చికెన్ జస్ట్ ఇన్స్టెంట్ ఒక 10 minutesలో అయిపోయే చికెన్ ఫ్రెండ్స్ ఇది. సో ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను, జస్ట్ ఆనియన్స్ ఫ్రై అనమాట. సో అది ఎలా చూపిస్తాను మీకు, ఓకేనా. కుక్కర్లో ఆయిల్ పోసుకోవాలి తగినంత అంటే కొంచెం తక్కువనే పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా. సో నేను కొద్దిగానే పోసుకున్నాను. సో ఇందులోనే పసుపు, ఉప్పు తగినంత, కారం కూడా తగినంత, నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ గరం మసాలా. సో ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు పీసెస్ వేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి, మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక 5 minutes ఇట్లా వేగనిచ్చుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్. సో వాటర్ కొద్దిగానే పోసుకోవాలి ఫ్రెండ్స్, ముక్కలు లైట్గా మునిగే వరకు, ఎందుకంటే మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలి కదా అలా. సో ఇలా ఆనియన్స్, నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఇప్పుడు బ్రౌన్ కావాలి. ఇలా దగ్గరికి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్, లైట్గా ఉన్నాయి వాటర్, అవి కూడా నేను ఇప్పుడు దగ్గరికి చేసేస్తాను. సో పీస్ అయితే మస్తు సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్నావు కదా, ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక అందులో మిక్స్ చేసేస్తాం. సో కొత్తిమీర పుదీనా ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై కదా, మనము మొత్తం అయిపోయాక గార్నిష్ చేస్తే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. సో నేను కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను, పుదీనాను ఒక చిన్న కట్ట తీసుకున్నాను, కొత్తిమీర ఎక్కువ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. సో చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బ్రౌన్ కావచ్చింది, సో ఇంకా కొద్దిగా కావాలి. సో నేను ఆనియన్స్కి కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే సప్పగా ఉంటుందని లైట్గా. అండ్ కారం కూడా, అల్లం అయితే ఆనియన్స్లో వేసాను నేను. సో ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. సో ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం కడాయిలోకి వేసేసుకుందాం, ఓకేనా. సో ఇలా వేసి ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా మనం ధనియాల పొడి వేసుకుందాము, ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్, కాకపోతే నేను వేయట్లేదు. అండ్ ధనియాల పొడి అండ్ లైట్ గరం మసాలా అప్పుడు వేసాను, మళ్ళీ వేస్తున్నాను కొద్దిగా. మనము కొత్తిమీర పుదీనా వేసేసుకుంటాం. సో ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా వేసేసుకొని పెట్టేసుకోవాలి. అంతే, ఇలా వదిలేస్తే అయిపోతుంది. సూపర్ యమ్మీ టేస్టీ ఫ్రై చికెన్. సో గ్రేవీస్తో బోర్ అయిన వాళ్ళు ఇలా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్ యమ్మీ టేస్ట్. సో యమ్మీ టేస్టీ సూపర్ ఫ్రెండ్స్, సూపర్ ఫైన్, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఇష్టం ఉన్న వాళ్ళు లైమ్ కూడా పిండుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను మాత్రం పిండలేదు, సో ట్రై చేయండి మీరు కూడా, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.